వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈ సంక్రాంతికి 3 భారీ సినిమాలు వచ్చినప్పటికీ ప్రధానంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ మధ్య పోటీ ఏర్పడింది. అయితే ఈ 2 సినిమాల కంటే ఎక్కువగా వెంకీ సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి బాలయ్య, చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ వీరిద్దరూ ఏ సినిమాలతో పోటీ పడబోతున్నారు? ఈ ఇద్దరి సినిమాల రిలీజ్ ఎప్పుడు? ప్రచారంలో ఉన్నది నిజమేనా లేక గాసిప్సా? డాకు మహారాజ్ మూవీతో సక్సెస్ సాధించిన బాలయ్య నెక్స్ట్ చేస్తోన్న మూవీ అఖండ 2. ఇది అఖండ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోంది. ఊరమ్మాస్ డైరెక్టర్ బోయపాటి సీను ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబో అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు వస్తే ఇవి ఒకదాన్ని మించి మరోటి బ్లాక్ బస్టర్ సక్సెస్లు సాధించాయి. ఇక ఇప్పుడు చేస్తున్న అఖండ 2 పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కుంభమేళాలో ఈ మూవీ కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ భారీ క్రేజీ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ హడావిడి అయిపోవడంతో చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ పైనే పెట్టాడు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం తాజా షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో జగపతి బాబు జాయిన్ అయ్యారు. త్వరలోనే చరణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ క్రేజీ మూవీలో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండటం విశేషం. సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ కోసం ఆల్రెడీ 3 పాటలను రికార్డ్ చేయటం కూడా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో ఈ ఇయర్ లోనే దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే సంక్రాంతికి పోటీ పడిన బాలయ్య, చరణ్ ఈసారి దసరాకి కూడా పోటీ పడతారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి ఏం జరగబోతోందో చూడాలి.